ఉద్యోగ సంఘం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ 5 ఏళ్లలో. అది రేపు పొద్దున దెబ్బ కాదా? ఇప్పుడు ఇంతకుముందు ఈ ఓటు అనేది కన్ఫర్మ్డ్ కాదు. ఎవడున్నా ఎంతో కొంత చివరిలో గొడవ చేయాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలి గొడవ చేస్తే అనే రూట్లోనే ఉంటది. ఇచ్చారని ఓట్లు వేయరు, ఎవరని చెప్పి ఓట్లు మానరు. ఇచ్చినటువంటి వాళ్ళకి అపారమైన ప్రేమ చూపెడితే ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇవాళ మీకు జాబ్ కావాల్సి వచ్చింది, నా దగ్గరికి వచ్చారు, అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి అన్నారు అనుకోండి. మీరు నేను వెంటనే ఇదిగో నీకు 10,000 రూపాయలు ఇస్తానయ్యా అనగానే మీకు తృప్తి ఉంటుంది. ఫస్ట్ దిగిపోతారు, సార్ మీరు సూపర్ సార్ అని నలుగురికి చెప్తారు. 4 రోజులు పోయాక మీరు సెటిల్ అయిపోయారు. అప్పుడు మీకు 25,000 రూపాయల జీతం ఆఫర్ వచ్చినప్పుడు మీరేం చూస్తారు? సాయి నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చాడు కాబట్టి ఉందామన్నట్టుగా ఆ తొక్క ఆయనకి ఇచ్చిన దానికి కానీ ఆయనకి బాగానే పనిచేసి నెక్స్ట్ కూడా చూసుకుందాం అంటారు. ఇది నా లైఫ్ కూడా చూసుకోవాలి కదా అనుకుంటారు. ఉద్యోగుల లెక్క కూడా అంతే ఉంటది. అవతల నాయకుడిని నమ్మేటట్టయితే ఒక రూట్ ఉంటుంది, నమ్మకపోతే ఇంకో రూట్ ఉంటుంది. కానీ జీతాల విషయంలో ఒక నెగ్లిజెన్సీయో లేకపోతే జగన్ గారి ప్రభుత్వంలో వాళ్ళకి చేయలేకపోవడం ఈ 5 ఏళ్లలో జరగడం అంటే, కామన్ గా ఎప్పుడు ఒకే జీతంలో ఉండాలని ఎవరు అనుకోరు. వీళ్ళకి పెరుగుతున్న ఖర్చులు ఇచ్చే వీళ్ళని పెంచాలనుకుంటారు. 5 ఏళ్ల నుంచి అదే జీతాలకు పనిచేయడం ఇబ్బంది. పెంచలేకపోవడానికి కూడా కారణం ఆయన 6,500 రూపాయల జీతాన్ని 11,000 చేయకుండా ఏడాదికి 1,000 వేయించి ఉంటే సరిపోయింది. ఇది పెన్షన్ గనక కేసీఆర్ 2,000 రూపాయలు చేసేసి ఊరుకునిపోయాడు కాబట్టి నచ్చలేదు. వీళ్ళు 4,000 ఇస్తానంటే ఓకే అన్నారు. మన కేసీఆర్ చెప్పినట్టు ఏడాదికి 500 రూపాయలు పెంచుతానన్నట్టే అంతే. కాబట్టి ఇవాళ ఉన్న ఫార్ములా జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను రాగానే 10,000 చేస్తానని అంతం అనకూడదు. దశల వారీగా పెంచుకుంటూ వెళ్తాం, నీకు 10,000 చేస్తాం. ఇప్పుడు కూడా మేబీ అదే చెప్తారేమో, ఏడాదికి 500 1000 పెంచుతాం అనేసి. అలా చెప్తేనే తెలంగాణ రిజెక్ట్ చేశారనేది. మరి లెక్కనైతే కూడా తీసేశారుగా. చంద్రబాబు నాయుడు అట్ట ఇచ్చారు కాబట్టి తీసేశారుగా. ఒకేసారి దమ్ పెంచారు 2,000. మరి చంద్రబాబు ఓడించారుగా. ఒక్క పాయింట్ అదే ప్రతి దానికి కూడా ఒక్క పాయింట్ ఉండదు, 100 పాయింట్లు అదొకటి. ఇప్పుడు ఈయనకి కూడా ఇది ఒకటి.